వికారాబాద్ జిల్లా యాలల మండలం ముద్దాయిపేట గ్రామంలో మానవత్వం వెలిసిన ఒక హృదయాన్ని తాకే కార్యక్రమం జరిగింది. తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నడవలేని స్థితిలో ఉన్న జహూర్ హుస్సేన్కి ట్రైసైకిల్ అందించారు. గ్రామస్తుల సమక్షంలో సాదాసీదాగా జరిగిన ఈ కార్యక్రమం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. అయితే ఈ సందర్భంగా విద్యావంతుల వేదిక నాయకులు రవీందర్ గౌడ్, కె వెంకటరెడ్డి, గౌరారం గోపాల్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ముఖ్యంగా దివ్యాంగుల సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలోని ప్రతి వ్యక్తి సహకారంతోనే ఇలాంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయని స్పష్టం చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ జహూర్ హుస్సేన్కి ట్రైసైకిల్ అందించడం ద్వారా ఆయన జీవన విధానంలో ఒక గొప్ప మార్పు తీసుకురావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సహాయం ద్వారా ఆయనకు కదలికలు సులభతరం కావడంతో పాటు స్వయం ఆధారిత జీవనం సాగించే అవకాశం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు రామచంద్రారెడ్డి, స్థానిక సర్పంచ్ జెడ్పీహెచ్ఎస్ ముద్దాయిపేట అనిల్, ఐసీహెచ్ఎం పిఎస్హెచ్ఎం కరుణాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్, గ్రామ పెద్దలు రాజప్ప, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు రమేష్, శ్రీనివాస్, పరమేశ్వరి, మహేశ్వరప్ప, దోద్యాల మండల ప్రధానోపాధ్యాయులు మల్లప్ప, ఉపాధ్యాయులు సుధాకర్, బొమ్రాస్పేట మండలానికి చెందిన యూటీఎఫ్ నాయకులు సర్దార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సేవా కార్యక్రమం ద్వారా ఒక వ్యక్తికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా ఒక గొప్ప సందేశం వెళ్ళింది. సహాయం అంటే దానం కాదు, ఒకరి జీవితాన్ని మార్చే అవకాశం అనే భావనను ఈ కార్యక్రమం మరింత బలపరిచింది. అందరూ ఇక్కడ విచ్చేసినటువంటి కాంగ్రెస్ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు రామచంద్రెడ్డి అన్న బొమ్రెస్పేట్ గారు, మరి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రైమరీ స్కూల్లో నేను గతంలో 6 సంవత్సరాలు పనిచేయడం అనేది జరిగింది. అప్పుడు ఇక్కడ ఎండి జవరావుద్దీన్ అనేది మా దగ్గర వీవీగా పనిచేయడం అనేది జరిగింది. అప్పుడు ఒక నడవడం అనేది జరుగుతుండే కాబట్టి అప్పుడు కూడా కొద్దిగా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే కూడా ఆ కాలంలో మేము కూడా వీళ్ళకు పెళ్లి చేసుకుంటే ఆయనకు రావాల్సినటువంటి అమౌంట్ కూడా రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో షాదీ ముబారక్ అనేది అప్పుడు 30,000 ఉండే. ఆ 30,000 కూడా నేను ఇప్పేయడం అనేది జరిగింది. మరి కూడా ఈ మధ్యలో మా మేడం ఇక్కడ హై స్కూల్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మేము ఇక్కడ వచ్చినప్పుడు ట్రైసైకిల్ బాగుంటాయి అంటే ఇక్కడ ఎందుకంటే బొమ్రెస్పేట్ మండలం అంటే తాండ్రు నియోజకవర్గంలో మేము కొద్దిగా వేస్తాం. ఎందుకంటే ఇక్కడ రవీందర్ గౌడ్, మేము ఇక్కడ ఏర్పాట్లకు వచ్చిన రవీందర్ గౌడ్ టీవీ రాష్ట్ర కార్యదర్శి, ఆయన సేవలు చూసి నేను చాలా పరిశాన్ అయిపోయినా, చాలా అమోఘం. ఎందుకంటే తాండ్రు మేము కొద్దిగా వేస్తుంటాం. ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో బొమ్రెస్పేట్లో ప్రతి పాఠశాలలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు బ్యాగులు, షూజులు మొన్న రీసెంట్లీ మరియు ఎందుకంటే కరోనా మూమెంట్లో కూడా ఇక్కడ బొమ్రెస్పేట్ మండలంలో ఆక్సిమీటర్లు అక్కడ ఎక్కడెక్కడైతే ఏ గ్రామంలో ఏ ప్రాబ్లం ఉన్నా రవీందర్ గౌడ్ మరి గోపాల్ అన్న అందరూ ఇక్కడ బొమ్రెస్పేట్ మండలంలో చాలా హెల్ప్ఫుల్గా చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమం భాగంలోనే ఆ రోజు మా జవురు కూడా అడుగుతున్నాడన్న రవీందర్ అన్న ఎట్లా చేస్తామని గోపాల్ రవీందర్ అన్నకి అడిగితే ఆయన వీడికి ఇది 3వది అనుకుంటా ఈ పీసు తెప్పించినాక కూడా వేరే వాళ్ళు తీసుకుపోవడం అనేది జరిగింది. అన్న తప్పకుండా మా వాళ్ళకి తెప్పిస్తారా లేదంటే లేదు తెప్పించి కూడా మళ్ళీ 1 నెల రోజులు అయింది. నేను టైం లేక అన్న టైం లేక రవీందర్ గౌడ్ గారికి చాలా ధన్యవాదాలు అన్న. ఇక్కడ మీరు ఇంకా ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉంటారు. ఎందుకంటే రీసెంట్లీ కూడా వాళ్ళ దుద్యాలు స్కూల్లో కూడా తాండలకి వచ్చేటోళ్ళకు కూడా 15 మంది గర్ల్స్కు సైకిల్ని ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే రవీందర్ గౌడ్ రోజు వారంలో ఒకరికి ఆయనకు ఉన్నటువంటి సాయశక్తుల హెల్ప్ అనేది చాలా చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మా ఉపాధ్యాయ లోకం తరఫున రవీందర్ గౌడ్ గారికి, గోపాల్ అన్న గారికి, మా ఉపాధ్యక్షులు రామచంద్రరెడ్డి అన్నకి ప్రత్యేకంగా ఇక్కడ వచ్చినందుకు నా పైన ఇంత గౌరవం పెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సర్పంచ్ గారికి కూడా విఠలయ్య సౌకర్యుడు ఈ కార్యక్రమానికి రావడం, మాజీ సర్పంచ్ గారు ఈ కార్యక్రమం రావడం అనేది జరిగింది. చాలా సంతోషం. ఇంకేమైనా వీళ్ళ పరిస్థితిని బట్టి, ఈ జహూరుద్దీన్ పరిస్థితిని బట్టి
ఇంకేమైనా కొద్దిగా రవీందర్ గౌడ్ గారు ఇంకేమైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ విద్యావంతుల వేదిక పక్షాన మిత్రుడు అభివృద్ధి గారికి కదలలేని పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పగానే వెంకటరెడ్డి సాబు యొక్క పుణ్యం ఇది. ఎందుకంటే ఎవరో ఒకరు సమస్యను మా దృష్టికి తీసుకురాకపోతే దాన్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టమవుతుంది. ఈరోజు ఈ వితరణ కార్యక్రమానికి ప్రముఖుడుగా ఉన్నటువంటి మన వెంకటరెడ్డి సాబు గారు, సర్పంచ్ అమ్మ గారు, మాజీ సర్పంచ్ గారు, అదేవిధంగా తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా నాయకులు గౌరవం గోపాల్ గారు, మరి విద్యాలయ హెడ్ మాస్టర్ గారు ఈరోజు టైం ఇచ్చి ఇక్కడ దాకా వచ్చినందుకు మల్లప్ప సార్ గారికి, అదేవిధంగా పరమేశ్వరమ్మ మేడం, మరి ఇక్కడ స్థానిక ప్రధానోపాధ్యాయులు అనిల్ గారు, మిత్రులు కరుణాకర్ గారు, మహేశ్వరప్పరావు గారు, సుధాకరణ గారు, మరీ ముఖ్యంగా 2011 నుండి బొమ్మరాజ్పేటలో మేము ఏ కార్యక్రమం చేసినా పార్టీలకు అతీతంగా మా ఎంబడి నుండి ఒక సోదరునిలాగా ఒక పెద్ద దిక్కులాగా ఉన్నటువంటి పెద్దలు రామచంద్రరెడ్డి అన్న గారికి, మరి మిగతా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, జై తెలంగాణ తెలుపుకుంటూ, వాస్తవంగా ఈ కార్యక్రమాలు చేయడం పెద్ద గొప్ప పనేం కాదు, కానీ మనలాంటి కుటుంబాలు మేమందరం కూడా ఆ కుటుంబాల నుంచి వచ్చినాం. ఆ కుటుంబాలకు వెళ్ళి వచ్చినటువంటి బాధ కొంత తెలుసు. మరి మనకున్నటువంటి అవకాశం రాష్ట్ర స్థాయిలో పెద్దలు చెప్పినట్టుగా కొంత అక్కడక్కడ పరిచయాలు ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను వాళ్ళకు తెలియజేయడం, వాళ్ళ ద్వారా వచ్చిన దాన్ని తూచా తప్పకుండా ఒక్క నవ పైసా తేడా కాకుండా అలాంటి అవసరాలు ఉన్న వ్యక్తులకు చేర్చే పనిగా నేను తీసుకోవడం అదృష్టంగా భావిస్తూ ఉన్నా. మరి అదేవిధంగా జైరుద్దీన్కు ఈ సైకిల్ 4 సార్లు చెప్పింటాడు మా వెంకటరెడ్డి సాబ్. లేదు నేను ఎట్టిపల్లా వాస్తవంగా వచ్చినాయి 10-15 సైకిల్ వచ్చినాయి, బురాన్పూర్కి పోయినాయి, అటు పాత గొడంగల్కి ఇచ్చినాం. అయినా ఇది స్పేర్గా తీసిపెట్టినా, ఇంకా లేదు కుదరదు అని చెప్పి స్పేర్గా తీసిపెట్టినా వారి టైం ఇవ్వకపోవడం, ఈరోజు లక్కీగా టైం కావడం. జైర్ గారు ఇదే కాదు, ఏ సమస్య ఉన్నా మనం అందరం కూడా మనుషులం కాబట్టి ఒక సానుకూల దృక్పథంతో ఆలోచన చేసి ప్రయత్నం చేద్దాం. ఈ రేకులది అనేది కొంత మనం ఏమవుతుందంటే మనం చేసే పని ఏదుగున్నా ఆ వ్యక్తులకు సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువ చేసుకుంటాం. రైతు ఆత్మహత్య కుటుంబాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. రైతు ఆత్మహత్య కుటుంబాలకు మ్యాక్సిమంగా వాళ్ళ పిల్లల చదువులు కానీ, వాళ్ళకు అవసరాలు కానీ, వాళ్ళ కుటుంబం గడవడానికి కానీ మనం ఇచ్చినాం. కరోనా సమయంలో ఈడ బుద్దాయిపేటలో కూడా మేము కరోనా సమయంలో మనం ఇక్కడ గ్రాసరీస్ ఇచ్చిపోయినాం, ఇక్కడనే ఆ వెంకట వాళ్ళ సమక్షంలో. అయితే నీవు కోరిన కోరిక ఏదైతే ఉందో అది పెద్ద కోరిక ఏం కాదు, నేను ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మాట వేయలేను, ఎందుకంటే ఇది కన్స్ట్రక్షన్ సివిల్ వర్క్ ఎప్పుడు కూడా మనం టేకప్ చేయలేదు. నీకు అవసరం కొరకు ఇంకేమన్నా అవసరం అంటే నేను ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నీవు అడిగినటువంటి విషయాన్ని మళ్ళొకసారి నేను పెద్దలతో మాట్లాడి ఏమాత్రం అవకాశం ఉన్నా చేస్తా. నువ్వు రెగ్యులర్గా మా వెంకటరెడ్డి సాబ్తో టచ్లో ఉండు. ఇది రావడానికి కారణం అతనే, నేను కాదు. వీళ్ళందరూ కూడా వచ్చిరంటే నీ మీద ప్రేమ, నీ మీద అభిమానంతో వచ్చిరు. వాళ్ళందరూ కూడా నీ తరఫున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. జై తెలంగాణ. నేను ఆయన దగ్గర వివిగా పనిచేసినప్పటి నుంచి ఆయన నా మొత్తం బాధ్యత ఆయనే తెస్తారు. రైట్, టేక్ కేర్. చూద్దాం ఏమప్పా. 4 టైమ్స్ కూడా రిక్వెస్ట్ చేసిండే ఎట్లనే మనం సెక్ చేయాలని చెప్పి చాలాసార్లు చెప్పినప్పటికీ మేము ఎన్జిఓ వాళ్ళ సందర్భాన్ని వాళ్ళు అనుసరించి విద్యావంతుల వేదిక పక్షాన తప్పకుండా మనకి ఇక్కడ నీడ్ ఉంది, ఇవాళ ఇటువంటి వ్యక్తులకు అందించాలనే ఉద్దేశంతో వాళ్ళని మేము సంప్రదించి ఈ సైకిల్ వెంకటరెడ్డి గారు అందించడం అనేది చాలా సంతోషపడతా ఉన్నాం. దీని ద్వారా వీరు చూస్తూ ఉంటే చాలా పరిస్థితులు లోపలికి వీడియో తీసుకున్నా వాళ్ళు కదలలేని పరిస్థితి, ఒక మనిషి పట్టుకుంటే కానీ కదలలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్లకు సేవ చేయడం అనేది మనుషులుగా మనం పనిచేసే సందర్భం. ఆ రకంగా మేము ఇచ్చినటువంటి ఈ ట్రైసైకిల్ ఏదైతే ఉందో వాళ్ళకు ఖచ్చితంగా ఉపయోగపడ్డని మేము సంతోషపడుతూ ఉన్నాం. ఇటువంటి సమాజానికి ఉపయోగపడుతున్నటువంటి దాతలకు తెలంగాణ విద్యావంతుల వేదిక పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. సార్ నాకు సైకిల్ మీరందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషం ఉంది, బాధాకరంగా ఉంది. నాకు సైకిల్ ఇచ్చినందుకు కూడా సంతోషం ఉంది. ఇంతొకటి మీ దృష్టిలో నేను నా బాధ ఎవరికి రాకూడదు సార్. నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నాకు కొద్దిగా వర్షాకాలం వస్తుంది, కొద్దిగా ఏమైనా హెల్ప్ చేయగలిగితే బాగుండేది సార్. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.